ఇప్పటి వరకు దాదాపు 18 నెలలు అయిపోయింది కాంగ్రెస్ అధికారంలో ఉండి. మరి గ్రామాభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి చూస్తే మాత్రం పూర్తిగా చూస్తే కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు అందుతున్నాయి కాబట్టే పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, వర్కర్స్ కావచ్చు, తదితర వారికి నిధులు ఇచ్చేది కేంద్రమే అని చెప్తున్నారు. మరి కేంద్రం నుంచి ఉన్నటువంటి అంటే కేంద్రం కాకపోయినా బీజేపీకి సంబంధించినటువంటి చిన్న లీడర్ కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితి ఏర్పడింది. మరి సంస్థాగత ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటుందంటారా? మీరు ఒకటే చేసుకోండమ్మా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక డిగ్రీ కాలేజ్ చదువుతారో, ఇంటర్మీడియట్ కాలేజ్ చదువుతారో. ఇంటర్మీడియట్ కాలేజ్ చదివితేనే కదా నువ్వు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటావు. ఈడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు సర్పంచ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కంపల్సరీ ఇస్తారు. వాళ్ళకి తెలుసు. కావాలని వేరే వాళ్ళ మీద అబాండా వేసుకోమే తప్ప అంతకన్నా మించి వేరేదేం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా ఒక్క రాష్ట్రం చూపించండి ఎలక్షన్స్ లేకుండా డబ్బులు రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రాష్ట్రాల్లో ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయో ఎలక్షన్స్ అయిన తర్వాతనే వీళ్ళకి పేమెంట్ రిలీజ్ చేస్తారు.